తెలంగాణలో జరిగిన మహిళా ఉద్యమాల గురించి తెలుసుకుందాం. తెలంగాణ సమాజంలో అనేక సాంఘిక దురాచారాలు నెలకొని ఉండేవి. ఈ దురాచారాలే తెలంగాణ స్త్రీల యొక్క ఆర్థిక మానసిక పెరుగుదలకు అడ్డంగా తయారయ్యాయి అన్నమాట. తెలంగాణ స్త్రీలు స్వతంత్రంగా అవుతారని సమాజం వారికి చదువు కూడా దూరం చేసింది. తెలంగాణ స్త్రీ పరిస్థితి గురించి 1935 ఆంధ్ర మహిళా సభ అధ్యక్షులు జోగినేపల్లి రాధాబాయమ్మ అనే ఆవేదన కూడా వ్యక్తం చేశారన్నమాట. తెలంగాణ భూస్వాములలో ఉండే సాంఘిక దురాచారం అడపాదడపా ఇలాంటి దాసీల గురించి ఆమె రాస్తుండేవారన్నమాట. ఆడపాప లేదా దాసి అంటే భూస్వాముల చెల్లెళ్ళు కూతుళ్ళు వివాహమే అత్తారింటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇళ్లలో పనిచేయడానికి అవివాహిత బాలికలు తోడుగా పంపించేవారన్నమాట. ఇలా తోడు వచ్చిన బాలికలను భూస్వాములు వెట్టి చాకరీ చేయించుకునే కాక శారీరం కూడా ఉపయోగించుకునేవారు. ఇలాంటి బాలికలు ఆడపాప లేదా దాసి అనేవారు అన్నమాట. ఇలాంటివన్నీ అప్పట్లో జరిగేవన్నమాట. దాసీల కింద కొంతమందిని భూస్వాములు అత్తారింటికి పంపించేవారు అన్నమాట. తెలంగాణ కరీంనగర్, మెదక్, నిజామాబాద్, మహబూబ్నగర్ జిల్లాలో జోగిని దురాచారం కూడా ఎక్కువగా ఉండేదన్నమాట. జోగిని అంటే దళితుల కుటుంబాలకు చెందిన బాలికలను గ్రామ దేవతకు అంకితం చేసేవారు. గ్రామంలో ధనవంతులు, పూజారులు, ఇతర గ్రామోద్యోగులు వారిని శారీరకంగా ఉపయోగించుకునేవారు అన్నమాట. ఈ బాలికలనే జోగిని అనేవారు అన్నమాట. 1909లో బాలిక విద్య కోసం హైదరాబాద్లో వివేకవర్ధిని పాఠశాలను కూడా స్థాపించారు. బాలికల కోసం భాగ్యారెడ్డి వర్మ ఆంధ్ర బాలిక పాఠశాలను కూడా స్థాపించారన్నమాట. హైదరాబాద్లో నారాయణగూడలో మారిపాటి హనుమంతరావు బాలికల పాఠశాల కూడా ఉంది. గ్రంథాలను స్థాపించడం, సాంఘిక విషయాలు చర్చించడం, మూఢనమ్మకాలు, మూఢాచారాల వ్యతిరేకంగా కృషి చేయడము. 1978లో యంగ్ మెన్స్ ఇంప్రూవ్మెంట్ అసోసియేషన్ అఘోర్నాథ్ చట్టోపాధ్యాయ ఏర్పాటు చేసి ఈయన ద్వారా ఇంప్రూవ్మెంట్ జరిగిందనమాట. శ్రీ విద్యకు కృషి చేసిన ముస్లిం సంఘ సంస్కర్త అబ్దుల్ కయ్యూమ్ ఉండేవారు అనమాట. 1907లో సీతాబాయి భారత మహిళా సంఘాన్ని కూడా ఏర్పాటు చేశారు. 1905లో ఆంధ్ర సోదర సమాజాన్ని నిడింపల్లి సుందరమ్మ ఏర్పాటు చేశారు. ఈ విధంగా తెలంగాణలోని స్త్రీల కోసం ఉద్యమాలు జరిగాయి అన్నమాట. 1920లో సికింద్రాబాద్లో యువతి శరణాలయాన్ని యామిని పూర్ణతలకు స్థాపించారన్నమాట. 1930లో ఆంధ్ర మహిళా సభ కూడా ఏర్పాటు చేశారు. 1930 నుంచి 46 మధ్య ఆంధ్ర మహాసభ 13 సమావేశాలు నిర్వహించగా 10 సమావేశాలు కూడా జరిగాయి. ఆంధ్ర మహిళా సభ మొదటి సమావేశం జోగిపేటలో జరిగిందన్నమాట. జోగిపేటలో ఆంధ్ర మహిళా సభ మొదటి సమావేశంలో స్త్రీ విద్య, వివాహము, వితంతుల పరిస్థితి, వ్యభిచారం వంటి సమస్యలపై చర్చించారన్నమాట. ఆంధ్ర రెండో మహిళా సభ సమావేశంలో నల్గొండ జిల్లా దేవరకొండలో జరిగింది. ఈ సభకు టి వరలక్ష్మమ్మ అధ్యక్షత వహించారు. టి వరలక్ష్మమ్మ బ్రాహ్మణ వితంతు అయిన ధైర్యంగా పునర్వివాహం చేసుకుని వితంతు వివాహాల మార్గదర్శిగా నిలిచారు. పరదా పద్ధతిని నిరసించారు. కళావంతుల స్త్రీలను కూడా వివాహం చేసుకోవాలని హితవు చెప్పారు. 1930లో ఖమ్మంలో 3వ ఆంధ్ర మహిళా సభ సమావేశానికి యార్లపర్గ సీతాకుమారి కూడా అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో స్త్రీల వివాహ వయస్సు గురించి కూడా చర్చలు జరిగాయి. 1930 సిరిసిల్లలో జరిగిన ఆంధ్ర 4వ మహిళా సభ సమావేశాన్ని మారిపాటి హనుమంతరావు సతీమణి మాణిక్యమ్మ అధ్యక్షత వహించారన్నమాట. సిరిసిల్ల జరిగిన 4వ ఆంధ్ర మహిళా సభలో బాల్య వివాహ నిర్బంధ విధిపై తీర్మానం కూడా జరిగింది. 1936లో ఆంధ్ర మహిళా సభ 5వ సమావేశం షాద్నగర్లో జరిగింది. ఈ సమావేశానికి బుర్గుల అనంతలక్ష్మి అధ్యక్షత వహించారన్నమాట. ఈ విధంగా తెలంగాణలోని మహిళల కోసం జరిగిన ఉద్యమాలు అనమాట. షాద్నగర్లోని 1930లో జరిగిన ఆంధ్ర మహిళా సభ సమావేశంలో హిందూ స్త్రీలకు వారసత్వ హక్కు, వర్ణాంతర వివాహం చేసుకునే హక్కు, వారి సంతానానికి హక్కులు, బాల్య వివాహ నిషేధము, అస్పృశ్యత నివారణ, జాగీర్ రైతుల హక్కులపై కూడా చర్చించారు. 1930లో నిజామాబాద్లో జరిగిన ఆంధ్ర మహిళా సభ ప్రముఖులైన కాలనీసు నంది పాల్గొన్నమాట. నిజాం సంస్థానంలో శాసనంగా రూపొందించిన ప్రథమ సాంఘిక సంస్థ వితంతు వివాహం కూడా జరిగింది. 1940లో నల్గొండ జిల్లా చిలుకూరులో జరిగిన 8వ ఆంధ్ర మహిళా సభకు రంగమ్మ ఓబుల్ రెడ్డి అధ్యక్షత వహించారన్నమాట. ఆంధ్ర మహిళా సభలో ఎక్కువ మంది సభ్యులు ఉన్నత మధ్యతరగతి చెందినవారు ఉండేవారు. హైదరాబాద్ స్త్రీ సమస్య చర్చించడానికి ఆంధ్రయువతి మండలికి ఎల్లాపరగల సీతాకుమారి, ఇల్లెందుల సరస్వతి వచ్చారన్నమాట. ముస్లిం మహిళల సమస్యలు, సాంఘిక దురాత తొలగించడానికి 1895లో అంజుమన్ ఖవాతీన్ దక్కన్ అనే సంఘాన్ని సుగ్రాహ్ మొయూన్ అనే మహిళ స్థాపించారన్నమాట. హైదరాబాద్ లేడీస్ క్లబ్ను లేడీ హైదీ స్థాపించారు. 1930 అఖిల హైదరాబాద్ విద్యార్థి సంఘం కూడా ఏర్పడింది. 1930లో దుర్గాబాయి దేశ్ముఖ్తో కలిసి సంఘం లక్ష్మీబాయి స్వాతంత్రోద్యమంలో పాల్గొని జైలు శిక్ష కూడా అనుభవించారు. సత్యాగ్రహం కోసం ప్రచారం చేసి రాష్ట్రసభలో నిర్వహించిన మహిళా నాయకులు ఎల్లాపురం సీతాకుమారి కూడా జైలుకి వెళ్ళారు అన్నమాట. ఈ విధంగా ఎంతోమంది తెలంగాణ మహిళల కోసం కృషి చేశారు. అలాంటి వాళ్ళకు మనందరికీ గుర్తించుకోవాలన్నమాట. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి.
అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.